మీరు ఎమోషనల్ అయితున్నట్టు అనిపిస్తుంది. కళ్ళెంబడి నీళ్ళొస్తున్నాయి. అంటే వారికి బాధ అనిపిస్తుంది. చాలా బాధతో మాట్లాడుతా అంటే ఉన్నారు. చాలా బాధ కలుగుతుందమ్మా. తెలంగాణ అనేది అంటే మీలాంటి వాళ్ళు కళ్ళెంబడి నీళ్లు పెట్టే పరిస్థితులు ఎందుకొచ్చినాయి? ఏం చెప్పుకొని బతకాలి మేము? తెలంగాణ తల్లి ఇవాళ ఈ విధంగా ఉంటే మేమేం ఏం చెప్పుకొని మాట్లాడాలా? నా జన్మనిచ్చిన తల్లి కంటే నన్నింత నా 63 సంవత్సరాలు నన్ను పెంచి పోషించి ఇంత పెద్దవాణ్ణి చేసిన ఈ భూతల్లి కంటే, ఈ తెలంగాణ తల్లి కంటే, ఈ గడ్డ కంటే నాకు ఇంకోటి ఏముంటది? తెలంగాణ తల్లి అంటే ఏంది? హ్మ్. తెలంగాణ తల్లితోటి పెట్టుకున్నారు, తెలంగాణతోటి పెట్టుకున్నారు. ఎవరు బట్టగట్టాలి? తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ఓ పనికి వాళ్ళ ఏ సంగతి హ్మ్. అహంకారపూరితంగా, దుర్మార్గపూరితంగా హ్మ్. ఆ హ్మ్. నేనే రాజు, నేనే ఇది అది అని విర్రవీగుతూ చేస్తే ఆ ఆ చేసేటోడు సిగ్గు లేకుండా ఆడ కూర్చున్న వాళ్ళకి సిగ్గు ఉండాలా? ఆ! తెలంగాణ ఒద్దన్నోల పాదాలు విసుక్కుంటూ మోచేతి నీళ్లు దాకుతూ సంకనాకుతో హ్మ్. తెలంగాణ ఉద్యమకారులని నడి వీధుల్లో కొట్టిన వాళ్ళు, కేసులు పెట్టించిన వాళ్ళు వీళ్ళమ్మ మాట్లాడేది. ఆయన టీఎస్ పెడతాడట, ఈయన టీజీ పెడతాడట. ఆయన లోగోలో అవి ఇంకోటి పెడితే ఈయన ఇంకోటి పెడతాడట. ఆయన జాతీయ గీతం ఇంకోటి అంటే ఈయన ఇంకోటి అంటదట. తెలంగాణ తల్లిని ఆయన ఒక రూపం ఉండేటట్టు చేస్తే ఈయన ఒక రూపం అంట. ఏమైనా మీ ఇద్దరు ఇస్తావా? మీ ఇద్దరు పంచాట. మామూలు ఆటగాడు ఆడిస్తుంటే ఆడతాడు. ఆయనకి చెప్పాల్సిన వాళ్ళు కేటీఆర్ ఫలానా టైంలో నువ్వు అరెస్ట్ చేయండి అవుతారు. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. సో తెలంగాణ రాష్ట్రంలో రకరకాల అంశాలు జరుగుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ముఖ్యంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత. అంటే గత ఏడాది కావస్తోంది. ఏడాది సంవత్సరంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో గూడా ఇంత తొందరగా ఒక గవర్నమెంట్‌కి గాని, ఒక పార్టీకి గాని వ్యతిరేకత రాలేదు. కానీ కాంగ్రెస్‌కి మాత్రం వచ్చింది అని చెప్పి చెప్తా ఉన్నారు. మొన్న ఒక సర్వేలో గూడా అదే చెప్తా ఉన్నారు. 6 గ్యారంటీలు ఎగ్జిక్యూషన్‌లో గూడా ఫెయిల్ అయిందని చెప్తా ఉన్నారు. అండ్ మార్పు కావాలంటే రేవంత్ రెడ్డి గారే మారిపోయినారు. అట్లాగే టీఎస్‌ని టీజీని చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖల్ని మార్చేస్తున్నారు. సో రకరకాల అంశాలున్నాయి. ఒకటేంటి మాట్లాడుకోవాలంటే చాలా అంశాలున్నాయి. అయితే చాలా రోజుల నుంచి మరి మా తెలంగాణ ఉద్యమకారులు గాథ ఇన్నయ్య గారు చాలా దూరంగా ఉన్నారు. అంటే ఎక్కడ గూడా ఏ మీడియా ఇంటర్వ్యూస్‌లో గాని, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తుంటే గూడా మరి ఎక్కడ గూడా ఒక స్టేట్‌మెంట్ గాని ఏమి ఇవ్వలేదు. దీనికి కారణం ఏంటి? మరి ఇప్పుడు ఆయన మనసులో ఏముంది? సో ఏమన్నా బీఆర్ఎస్‌కి సపోర్టివ్‌గా ఉన్నారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అనుకుంటున్నారా ప్రజలలో? బీజేపీ స్టాండ్ ఎలా ఉందనుకుంటున్నారు? ఆయన మాటల్లో తెలుసుకుందాం. చాలా రోజుల తర్వాత ఎక్స్‌క్లూజివ్‌గా ఓకే టీవీలో. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగుంది సో తల్లి. మేమసలు ఇది ఎక్స్‌పెక్ట్ జేయలేదు. జనరల్‌గా ఎప్పుడు గూడా ప్రజలలో మీరు కనబడతారు, మీడియాలో కనబడతారు, మీ వాయిస్ మీరిస్తారు. కానీ చాలా రోజులుగా గాదైనే ఎక్కడున్నారు? అసలెందుకు మీడియాకి దూరంగున్నారు? ఎందుకు బీఆర్ఎస్ వైఫల్యాల్ని ప్రతిసారి ఎత్తి చూపించే గాదైన్య గారు, కాంగ్రెస్ వైఫల్యాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకంటే బీఆర్ఎస్ మీరిప్పుడు గూడా గులాబీ చొక్కా యేసుకొని తిరుగుతున్నారు అంటే, గులాబీ పార్టీ మీద గాని, గులాబీ అనే ఆ రంగు మీద గాని మీకు చాలా ప్రేమ ఉన్నది. సో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తా ఉంటే కూడా గాథ ఇన్నయ్య గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, చప్పుడు చేయట్లేదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతా ఉన్నారు. దీనికి మీరు ఏం చెప్తారు సమాధానం? అంటే మీరు అన్నట్టు గత కొద్ది రోజులుగా వేరే పనుల రీత్యా కొంత మీడియాకి దూరంగా ఉన్నాం. వేరే పనులల్లో అది చాలా అవసరమైన పనులు, ఆశ్రమ పనులు, లేకపోతే ఇంకా ఇతర పనుల వల్ల హైదరాబాద్ రావడమే తక్కువైంది కాబట్టి మీకు అందరికీ అందుబాటులో నేను. అయితే మీరు అన్నట్టు తెలంగాణలో సంవత్సర కాలపు కాంగ్రెస్ పాలన ప్రజలు గత ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక విధానాలని, కుటుంబ పాలన అని,
లేకపోతే ఇంకా అనేక రకాల కారణాల వల్ల ఒక మార్పు రావాలి అనేది ఒక అంశం అయితే, రెండవది తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్, ముఖ్యంగా సోనియా గాంధీ కృతజ్ఞతాభావం చూపించుకోవాలి మనము. తెలంగాణ అంటేనే కృతజ్ఞతాభావానికి పెట్టింది పేరుగా ఉండేటువంటి ప్రజలు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత అప్పుడున్న పాలకులను దృష్టిలో పెట్టుకొని కొంత ఈ కారణాల రీత్యా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము కానీ, ప్రజలు కానీ, ఉద్యమకారులు కానీ అనేక మంది ఒక సానుకూలమైన వాతావరణం, అది ఏదో నమ్మకంతో కాదు, ఒక మార్పు జరిగితే ఎవరికైనా కానీ ఇప్పుడు మనం చూస్తాం కదా, రైతులు కూడా పంట మార్పిడి చేస్తారు. పంట మార్పిడి ఎందుకు చేస్తారు? మరింత ఎక్కువ దిగుబడి జరుగుతుంది అనే ఉద్దేశంతో పంట మార్పిడి చేస్తూ ఉంటారు. అట్లా 10 సంవత్సరాలు ఏదైతే పాలన చేసినటువంటి వాళ్ళు గనుక టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేయకపోయినా, తెలంగాణ ఉద్యమకాలను, తెలంగాణ అమరవీరుల, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్ని గనుక సక్రమమైన రీతిలో పట్టించుకొని ఉంటే ఇంకా 20 ఏళ్ళ వరకు ఎవ్వరు ఏం చేయలేకపోతారు. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకా ఏ పార్టీ అని రాని, ఏ సూపర్ స్టార్ రాని, ఎవ్వరు రాని ఏం చేయలేకపోతారు. కాకపోతే వీళ్ళు చేసిన పొరపాట్ల వల్ల టిఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెడితే తెలంగాణ ఐడెంటిటీ నీకు కాంగ్రెస్ తేడా ఉన్నదిగా. బీఆర్ఎస్ కి, బీజేపీకి, కాంగ్రెస్ కి తేడా ఏముంటది? ఆడ అన్ని ఒకటే కదా. ఇక తెలంగాణ ఐడెంటిటీ తోటి ఉంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ ఐడెంటిటీ తోటి ఉన్నంత కాలం, ఎంతకాలం అయితే ఉన్నారో అంతకాలం ప్రజలైతే నీకు అండగా ఉన్నారు కదా, సానుకూలంగా ఉన్నారు కదా, కృతజ్ఞతగా ఉన్నారు కదా, నిన్న ఒక గొప్ప వ్యక్తి అని భావించింది కదా. సరే, మొదటి పాలనలో అంటే ఫస్ట్ 4 years పాలనలో, 4.5 years పాలనలో కొన్ని తప్పులు చేసినా, కొన్ని ఇష్టం లేకున్నా అయినా భరించారు, అయినా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చిన దానికంటే అసలు ఒక ప్రతిపక్ష హోదా లేనటువంటి స్థాయికి ఎదుటి పార్టీలను పడేసి నీకు ఇస్తే ఏం చేసినావు? తెలంగాణ ఐడెంటిటీని పోగొట్టుకున్నావు. తెలంగాణ ఐడెంటిటీని ఎవడు పోగొట్టుకున్నా, ఏ పార్టీ దూరమైనా వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారని తెలంగాణ ప్రజలు చూపించారు. ఇవాళ మీరు ఏదైతే అంటున్నారో, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ ముందు క్యాబరా డాన్సులతోటి, చిందులతోటి, విందులతోటి, సినిమా పాటలతో, అదే ఈ చిందులు క్యాబరా డాన్సులు అంటే గవే. ఓ పనికి మాల ఏషం కట్టి అహంకారపూరితంగా, దుర్మార్గపూరితంగా నేనే రాజు, నేనే ఇది అది అని విర్రవీగుతూ చేస్తే ఆడ చేసేవాళ్ళకి సిగ్గు లేకున్నా ఆడ కూర్చున్న వాళ్ళకి సిగ్గు ఉండాలా, ఆడ ఉన్న వాళ్ళకి సిగ్గు ఉండాలా. తెలంగాణ తల్లి అంటే ఒక పవిత్రమైనటువంటి భూమాత, శ్రమజీవుల తల్లి, కష్టజీవుల తల్లి, రైతుల తల్లి, కార్మికుల తల్లి, ఆదివాసీల తల్లి, దళితుల తల్లి, బహుజనుల తల్లి. మరి అటువంటి తల్లిని నిలువున హైదరాబాద్ నడిబొడ్డున భూస్థాపితం చేస్తుంటే గా క్యాబరా డాన్స్ లేంది, గా విందులేంది, ఆ చిందులేంది, గా పాటలేంది, గవేంది. మళ్ళీ అక్కడ ఓ పేద మాటలు, గూడంజన్న, గద్దరన్న, అశోక్ తేజ, గూడంజన్న పాటలు గవ్యా, గద్దరన్న పాటలు గవ్యా, అశోక్ తేజ ఏదైతే టిఆర్ఎస్ ఫస్ట్ పార్టీ ఆవిర్భావానికి ఇది నా తెలంగాణ అని పాట పాడిండో, టిఆర్ఎస్ కు ఒక టైటిల్ సాంగ్ ఇచ్చిండో కదా, అది గద్దరన్న అమ్మా నా తెలంగాణ అని 10 జిల్లాలను చిత్రీకరించిండో కదా తెలంగాణ. కదా తెలంగాణ తల్లి అంటే. తెలంగాణ తల్లిని అంగ వివస్త్రణ చేసి ఆంధ్ర పాలకులు, దోపిడీ పాలకులు ఏదైతే నడి రోడ్డు మీద వ్యాపారం చేసిందో, ఇవాళ రేవంత్ రెడ్డి ఆంధ్ర దోపిడీదారుల, పాలకుల మోచేతి నీళ్లు తాగుతూ, పాదాలను పిసుకుంటూ ఇవాళ అదే పని చేస్తా ఉన్నాడు. తెలంగాణ తల్లి అంటే ఏంది? తెలంగాణ తల్లితోటి పెట్టుకున్నారు, తెలంగాణతో పెట్టుకున్నారు, ఎవరు బతికి బట్టగట్టాలి. తెలంగాణ పేరుని వదులుకుంటే
ఒక తెలంగాణ జాతిపిత అని, తెలంగాణ ఉద్యమ నేత అని, ఉమ్, తెలంగాణ గాంధీ అని ఉమ్, పిలువబడ్డటువంటి ఉమ్, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే ఉమ్, ముప్పేట చెమటలు పట్టించిండ్రు, 3 చెర్ల నీళ్ళు తాపించిండ్రు అవును ఈ తెలంగాణ ప్రజలు. అవును నీకు స్థాస్తి అని, నీ స్థానం ఇది అని ఉమ్, నువ్వు తెలంగాణ వాదాన్ని నినాదాన్ని ఆ, తెలంగాణ తల్లికి ద్రోహం చేసినామని, ఉమ్, నమ్మక ద్రోహం చేసినామని ఆయనకి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం ఇచ్చిండ్రు. అవును ఈ రేవంత్ రెడ్డి ఎక్కడమ్మా, ఎంతటోడు, చాలా చిన్నోడు. అవును ఉద్యమంలో అసలు లేడంట. ఆ, తెలంగాణ సోయున్నోడా, తెలంగాణ వాదియా, తెలంగాణ ఉద్యమ పోరాట నేపథ్యంలో జీవించినోడా? ఉమ్, ఆ, ఉమ్, ఆడిన ఆఖరి జీవించకుండా నటించిండా? జీవించలే, నటించలే, సోయి లేదు, ఉమ్, వాదం లేదు, నినాదం లేదు. ఉమ్, ఉమ్, ఇవన్నీ ఓనిచ్చి తెలంగాణ వద్దన్నోల పాదాలు విసుక్కుంటూ, ఉమ్, మోచేతి నీళ్లు తాకుతూ, సంకనాకుతూ ఉమ్, ఆ, ఉమ్, తెలంగాణ ఉద్యమకారులని ఉమ్, ఆ, ఉమ్, నడి వీధుల్లో కొట్టినోళ్ళు, ఉమ్, కేసులు పెట్టించినోళ్ళు ఉమ్, వీళ్ళమ్మ ఉమ్, మాట్లాడేది. ఉమ్. ఇప్పుడు ఈ 9 మంది ఉద్యమకారులు అన్నాడు కదా, 9 మంది ఉద్యమకారులకు భూమి ఇస్తా అంటుండు, ₹1 చెక్ ఇస్తామంటున్నాడు. సో దాంట్లో ఇంకా చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు, మీరు కూడా ఉన్నారు, మరి ఎందుకు మీరు లేరు? ఇక ఇప్పుడు అది ఎట్లుంటదమ్మా అంటే, ఇటువంటివన్నీ కూడా ఉమ్, రాజు మెచ్చింది రంభ అన్నట్టే ఉంటది. అవును అవును ఆయన మెచ్చిండు రంభ అయినరు. అవును ఏమున్నదా, ఏమైనా ఉన్నదా? ఏం లేదు. దాంట్లో ఏమైనా గొప్పతనం ఉన్నదా? ఉహు, ఉమ్, ఆ? లేదు. కాబట్టి ఉమ్, తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని చూడాలంటే ఉమ్, ఇది ఒక 70 సంవత్సరాల చరిత్ర ఇది. అవును. ఈ 70 సంవత్సరాల చరిత్రలో ఎంతో మంది మహనీయులు ఉమ్, ఆ, ఆ, ఎంతో గొప్ప గొప్ప ఆ, అవకాశాలుండి ఉమ్, గొప్ప జీవితాన్ని కూడా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఉమ్, ఒక్కరా, ఇద్దరా, వందల, వేల, ఉమ్, లక్షల, ఉమ్, ఎంతమంది అని పేర్లు చెప్పాలి? అవును.